ఏపీలో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. ఏపీలో కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గా పూణే వైరాలజీ ల్యాబ్ నిపుణులు గుర్తించారు. కడప జిల్లాకు చెందిన 4 కరోనా నమూనాల జీనోమ్ సీక్వెన్స్ లో ఒమిక్రాన్ RF.5 సబ్ వేరియంట్ ను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా పరిస్థితిపై ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైన పడకలు, పరీక్షా కిట్లు, చికిత్సా సదుపాయాలతో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచామన్నారు. ఇక ఏపీలో గుర్తించిన ఒమిక్రాన్ RF.5 వేరియంట్ అనేది ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ RF.5 గా తేల్చిన పూణే వైరాలజీ ల్యాబ్ గుర్తించింది. ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల కంటే ప్రమాదకరమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. సింగపూర్తో పాటు ఆగ్నేయాసియాలో RF.5 కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ లక్షణాలు ఉన్న వారిలో గొంతు నొప్పి, దగ్గు, జ్వరం ప్రధాన లక్షణాలుగా ఉంటాయన్నారు. అలాగే తలనొప్పి, అలసట, శరీర నొప్పులు కూడా కొత్త వేరియంట్ లక్షణాలే అన్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందొద్దని, అప్రమత్తతతో ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. మరోవైపు నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం నిడుగుంటపాలెంలో 3 ఏళ్ల బాలుడికి కరోనా నిర్ధారణ అయింది. బాలుడికి క్యాన్సర్ వ్యాధి ఉండటంతో పుదుచ్చేరిలో చికిత్స కొనసాగుతోంది. అనుమానం వచ్చిన వైద్యులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు బాలుడి గ్రామంలోని బంధువులు, వారి చుట్టుపక్కల ఇళ్లలో నివసిస్తున్న వారికి కరోనా టెస్టులు చేశారు. అయితే వారందరికీ నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.